ఇక్కడ ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని తెలిసింది. రైతు కూలీలు ఒకటే అర్థం చేసుకోండి. మీరు 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజువారీ ఆదాయం ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు మీ ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడు లేదో ఒక పనికి 10 మంది పోటీ పడతారో ఆదాయం తగ్గిపోతా ఉంది. ఈ రోజు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు గాని కరెంటు బిల్లులు గాని విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే ఆదాయం మాత్రం అంతగా పెరగలేదు. అదేవిధంగా నేను వస్తా ఉంటే చూపిస్తా ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఎందుకు లేవు అని మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం కావాలంటే ఒక సంస్థ ఉండాలి. ఒక సంస్థను తీసుకురావాలంటే దానికి ఈ రోజు నాకు ఒక సంస్థ రమ్మంటే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానికి 2-3 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి గాని, ఒక నాయకుడు గాని, ఒక అధికారి గాని విశేషమైనటువంటి కృషి చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు ఎక్కడ పెట్టుకుంటారు? హైదరాబాద్ లో పెట్టుకుంటారు, బెంగళూరులో పెట్టుకుంటారు, లేదా పూణేలో పెట్టుకుంటారు. మన గుంటూరు ప్రాంతంలో ఎందుకు వచ్చి పెడతారు? పెట్టరు. కాబట్టి మనమే వెళ్లి ఎందుకు పెట్టాలో వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి వెంటబడి చేస్తే తప్పించి ఏ ఒక్క సంస్థ ఇక్కడికి రాదు. అలాంటివి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో చాలా చేశారు. ఉదాహరణకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి 20 ఎకరాల స్థలం ఇచ్చి వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే 2019లో గవర్నమెంట్ వెళ్లిపోయిన తర్వాత దాదాపు 120 సంస్థలు ఇలాంటివన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి తెస్తే వాటన్నిటినీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, ఈ ప్రాంతంలో రాజధాని ఉండకూడదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈ సంస్థలన్నిటినీ నెట్టివేసి ఈ రోజున ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మళ్లీ రేపు చదువుకున్న ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది విద్యార్థులు బయటకు వచ్చారు చదువుకుని, మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఎంతో మంది బయటకు రాబోతా ఉన్నారు, దాదాపు లక్షలాది మంది. వీళ్ళందరికీ ఉద్యోగాలు తేవాలంటే ఎంత పటిష్టమైనటువంటి ప్రణాళిక ఉన్నటువంటి నాయకులు ఉండాలో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోంది. హైదరాబాద్ లో నిరుద్యోగం పెరుగుతోంది, అమెరికాలో నిరుద్యోగం పెరుగుతోంది. మనం ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించుకోలేకపోతే, మనకి మనమే చేసుకోకపోతే వేరే వాడు మనల్ని ఎందుకు ఆదుకుంటాడు? కాబట్టి మీరందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. నేను లోకేష్ గారు తప్పకుండా ప్రయత్నిస్తాం. మేము ప్రయత్నించినా కూడా సంస్థలు రావాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది అన్ని తీసుకురావడానికి. కాబట్టి మళ్లీ ఇంకొకసారి చరిత్రలో మీరు ఎవ్వరు కూడా ఇప్పుడు జరిగిన తప్పు జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ మళ్లీ వచ్చి మీకు కనపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఆలోచించండి, ఈ ప్రాంతానికి ఒక్క రోడ్డన్నా వచ్చిందా? ఒక్కటంటే ఒకటి. ఒక తాగు నీరేమైనా వచ్చినాయా ఇక్కడికి? రైతులకి ఏదైనటువంటి మేలు జరిగిందా? మీ ఆదాయం ఏమన్నా పెరిగిందా? ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మందు 60 రూపాయలుండే మందుని 200 రూపాయలు చేశారు. చదువుకునే వాళ్ళకి ఉద్యోగం లేదు. ఎక్కడ పట్టినా గంజాయి. ఇంతకు ముందు 2019 ముందు ఎక్కడన్నా మీరు గంజాయి అనే మాట ఆంధ్రప్రదేశ్ లో విన్నారా? ఎక్కడా వినలేదు. ఇక్కడే ఎందుకు వింటున్నాం మనం అంటే పాలకులు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి ఆయన ఈ భూమండలాన్ని మొత్తాన్ని కదిలించారు. కానీ గంజాయిని తీసేయడానికి ఎటువంటి ప్రయత్నం, ఒక్క ప్రయత్నం అన్నా చేశారా? గంజాయి అమ్మే ఎక్కడన్నా ఉందా మీకు? ఎందుకు జరగదు అంటే ఒక మనిషికి మనసు ఉంటే మార్గం ఉండదనే దానికి అదే ఉదాహరణ. అంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, వ్యవస్థలన్నీ మేనేజ్ చేయొచ్చు. వ్యవస్థలను మొత్తం అవినీతిమయం చేశారు అధికారుల్ని. ఈ గంజాయిలో పెద్ద మాఫియా ఉంది. అధికారులు అందరూ, రాజకీయ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పిల్లలకి చాక్లెట్ల రూపంలో మొత్తం అందిస్తా ఉన్నారు. వీళ్ళకి కనీసం ఆ చాక్లెట్లు తింటా ఉంటే మొత్తం మంది తింటున్న సంగతి తెలియదు. ఒకసారి 3-4 సార్లు తిన్నాక మళ్లీ తినబుద్ధి అవుతా ఉంటుంది. వీళ్ళ ఉద్యోగాలు కాలేజీ నుంచి బయటకు వస్తే ఎక్కడ ఉద్యోగం చేస్తారు?
సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అందరూ ఇవ్వాలని ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఎక్కడ ఉండదు. తెలుగుదేశం పార్టీ 2000 రూపాయలు పింఛన్ ఇచ్చింది. ఈయన 5 సంవత్సరాలు 250 చొప్పున 3000 రూపాయలు పింఛన్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఉంటే ఆదాయం రాష్ట్రానికి పెరిగి ఉంటే ఈ పార్టీకి మీకు ఆల్రెడీ 4000 రూపాయలు పింఛన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒకప్పుడు 200 ఉన్న పింఛన్ 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. సో ఏ సంక్షేమ పథకమైనా ఎవరైనా సరే నాయకులు వాళ్ళ జేబుల్లో నుంచి ఇవ్వరు. ప్రజల డబ్బే ఇది. ఒకరికి పన్నులు వేసి ఇంకొకరికి ఇస్తున్నారు తప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి కావు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. జీవితం మనుషులు పేదరికం నుంచి బయటపడాలి అంటే స్వశక్తితో ఆదాయం పెంచే మార్గం చూపించాలి. ఒక వ్యక్తి కష్టపడి సపోజ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారనుకోండి, పోయి పెయింటింగ్ వర్క్ సెంటరింగ్ వర్క్ చేసుకుని రోజుకి 1000-1500 రూపాయలు సంపాదించుకుంటే నెలకి ఎంత వస్తుంది? 45,000-50,000 రూపాయలు వస్తుంది. సంవత్సరానికి 5-6 లక్షలు. ఈయన ఇచ్చే 5,000-10,000 తోటి అసలు భవన నిర్మాణ కార్మికులు లేకుండా చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల మొత్తాన్ని తరిమేసి బిల్డింగులు కట్టకుండా చేస్తే మీకు ఎలా జీవనోపాధి ఎలా అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి. మందు ఉంది, మందు 60 రూపాయలు, 200. ఏం బ్రదర్ 200 రూపాయల మందు ఒక క్వార్టర్? నాకు చెప్తున్నారు ఒక క్వార్టర్ కాదు 3 క్వార్టర్లు ఆయన కిక్కెక్కట్లేదంట. అందులో అంతా మంచి నీళ్లు ఉన్నాయి కానీ మందు లేదంటున్నారు. ఇది పరిస్థితి. ఒక చేతితో ఇచ్చి జేబులో 100 రూపాయలు పెట్టి ఆ జేబుకే తెలియకుండా 100 లాక్కొని పోతా ఉన్నారు. సో అది పరిస్థితి. విపరీతంగా అవినీతి సొమ్ము పోగేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ దళిత సోదరులందరూ కూడా ఆలోచించుకోండి. ఎవరు లోకేష్ గారు కానీ నేను కానీ మాకు సర్వసుఖాలు ఉన్నా కూడా అన్ని వదులుకొని ఈరోజు ఇట్లా ఎందుకు తిరుగుతున్నామంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఉద్యోగాలు లేకపోతే ఇప్పటికే 5 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇంకా 5-10 సంవత్సరాల నిరుత్సాహంలో యువత చాలా డిప్రెషన్ గురయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అవన్నీ చూడలేక మేము వచ్చాము ఈ రాజకీయాల్లోకి. కాబట్టి మీరందరూ చదువుకున్న వాళ్ళు ఆలోచించి కులమతాలకు అతీతంగా గుణాలు చూడండి, వ్యక్తుల గుణాలు చూడండి, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. అవి మీకు భోజనం పెట్టలేవు. అర్థం చేసుకొని లోకేష్ గారిని కానీ నన్ను కానీ మీరు అఖండ మెజారిటీతో గెలిపించండి. మళ్ళీ మీకు మా శక్తి మేరకు ఎంతవరకు సేవ చేయగలం అంతవరకు పరిపూర్ణంగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ చర్చి కమ్యూనిటీ హాల్ అడిగారు. మంచి ప్లేస్ ఉంది చర్చి పక్కన. 5 గ్రామాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ అని చెప్పారు. తప్పకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత